అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 30. ఇక స్టోరీలోకి వెళ్తే, గెస్ట్ హౌస్ నుండి బయటకు వచ్చిన విక్రమ్ విల్లాకు వెళ్ళాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి చూసిన విక్రమ్కు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న భాను కనిపించింది. భానుని చూసి రిలాక్స్ అయిన విక్రమ్కు కింద ఫ్లోర్పై రక్తపు చుక్కలు కనిపించాయి. ఆ రక్తపు చుక్కల్ని చూసి కంగారు పడిన విక్రమ్ భానుకి గాయమైందేమో అని చూశాడు. భానుకి ఎటువంటి గాయం లేకపోవడంతో నార్మల్ అయిన విక్రమ్ ఆ రక్తపు చుక్కలు ఎక్కడి నుండి వచ్చాయి అని ఆలోచిస్తూనే అలారం మోగడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి సెక్యూరిటీ రూమ్కి వెళ్ళడానికి పైకి లేచాడు. కాస్త దూరంలో మళ్ళీ రక్తపు చుక్కలు కనిపించాయి విక్రమ్కు. వాటిని ఫాలో అవుతూ వెళ్ళిన విక్రమ్ను అవి విల్లా బ్యాక్ సైడ్కు తీసుకొని వెళ్ళాయి. ఆ బ్లడ్ మార్క్స్ ఎండ్ అయిన ప్లేస్ చూసిన విక్రమ్కు అక్కడికి వచ్చింది ఎవరో అర్థమైంది. అద్వై విక్రమ్ కలిసి కావాలని ఒకే చోట వాళ్ళకు కావాల్సిన విధంగా ఇల్లు కట్టించుకున్నారు. అదే సమయంలో ఆ రెండు ఇళ్ళని కలుపుతూ ఒక సీక్రెట్ ప్యాసేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయం వాళ్ళిద్దరికీ మినహాయించి మిగిలిన వారికి ఎవ్వరికీ తెలియదు. ఆ బ్లడ్ మార్క్స్ సీక్రెట్ ప్యాసేజ్ దగ్గర వచ్చి ఎండ్ అవడంతో పిడికిలి బిగించి తప్పు చేశావు అద్వై అని అనుకుంటూ అక్కడ ఉన్న డోర్ పాస్వర్డ్ చేంజ్ చేసి కంప్లీట్గా లాక్ చేసేశాడు విక్రమ్. అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ను పిలిచి బయట ఉన్న బ్లడ్ మార్క్స్ను క్లీన్ చేయమని చెప్పిన విక్రమ్ ఆ విషయం కనీసం పని వాళ్ళకు కూడా తెలియకూడదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సీసీ కెమెరా కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి అద్వై వచ్చినప్పటి నుండి ఫుటేజ్ను డిలీట్ చేసేశాడు విక్రమ్. బెడ్రూమ్లోకి వచ్చిన విక్రమ్ రూమ్లోని బ్లడ్ మార్క్స్ను క్లీన్ చేసి ఫ్రెష్ అయి వచ్చి భాను పక్కన పడుకున్నాడు. బెడ్పై ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించడంతో తీసి చూడగా అది భాను రింగ్. ఆ రింగ్ వేలు నుండి జారిపోయే ప్రసక్తే లేదని విక్రమ్కి బాగా తెలుసు. ఆఫ్టర్నూన్ శేఖర్ చెప్పింది గుర్తు రావడంతో విషయం అర్థమైన విక్రమ్ భాను చేతికి నెమ్మదిగా రింగ్ను పెట్టాడు. మరుసటి రోజు విక్రమ్ భానుని ఆఫీస్కి వెళ్ళనివ్వలేదు. రెస్ట్ తీసుకోమని చెప్పి విల్లాలోనే ఉంచేశాడు. భాను గణేష్ వాళ్ళ దగ్గరకు వెళ్తానని అనడంతో తను లేకపోతే భాను కుదురుగా ఉండదని భానుకి తోడుగా ఉండడం కోసం విక్రమ్ కూడా విల్లాలోనే ఉండిపోయాడు. విజయ్ కూడా రావడంతో సాయంత్రం అవుతుండగా భాను విక్రమ్ కలిసి విజయ్తో పాటుగా గణేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ చూసి వర్క్ ప్రోగ్రెస్ అలాగే పిల్లల గురించి మాట్లాడి వచ్చేశారు. మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన భాను డైరెక్ట్గా తన వర్క్ చేసే ఫ్లోర్కి వెళ్ళింది. భాను దగ్గరికి వచ్చిన మనీషా భాను వైపు వెటకారంగా చూసి మాట్లాడుతూ, మొన్న క్లయింట్ను మీట్ అవ్వడానికి అని చెప్పి వెళ్ళావు, ఇవాళ వచ్చావు, అప్పటి నుండి కూడా నువ్వు క్లయింట్తో మీటింగ్లోనే ఉన్నావా అని అంది మనీషా. అసలు మీటింగ్కి వెళ్ళిందో లేక మీటింగ్ అని వంక చెప్పి మరెక్కడికైనా వెళ్ళిందో అని భాను వైపు వంకర చూపు చూస్తూ అంది అక్కడికి వచ్చిన శాలిని. వాళ్ళిద్దరూ కలిసి భానుని అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండడం చూసి అంతకుముందు వాళ్ళ చేతిలో బలైపోయిన వారికి అక్కడ జరిగేది చిరాగ్గా అనిపిస్తుంటే కొంతమందికి భాను పరిస్థితి చూసి బాధగా ఉంది. మరికొంతమందికి అది చాలా ఎంటర్టైనింగ్గా అనిపించడంతో చేస్తున్న పనిని కూడా పక్కన పెట్టి మరీ అక్కడ జరుగుతున్నది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. భాను ఎప్పుడైతే కరణ్ను అతని స్టైల్లోనే రోస్ట్ చేసిందో అప్పుడే కరణ్ భజన బృందానికి భాను ఒక శత్రువుగా మారిపోయింది. దాంతో అక్కడున్న వారిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధమైన భావం ఉంది. కానీ మనీషా శాలినులకు భయపడి ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. వాళ్ళు అంతలా మాట్లాడుతున్నా భాను కూడా సైలెంట్గానే ఉండడంతో వాళ్ళు మరింతగా రెచ్చిపోయి మాట్లాడడం మొదలుపెట్టారు. శాలిని చెప్పింది విన్న మనీషా, అదేంటి మీటింగ్ అని చెప్పి ఇంకెక్కడికి వెళ్తుంది అని అమాయకంగా ముఖం పెట్టుకొని అడిగింది. అదేంటి నీకు తెలీదా, మిస్ భానుమతి సార్ రమ్మన్నారని చెప్పి వెళ్ళిన అరగంటకే మేనేజర్ హరీష్ ఆఫీస్కి వచ్చేశారుగా అని అంది శాలిని. సార్ వచ్చేశారా? సార్ వచ్చేస్తే మరి మిస్ భానుమతి ఎవరితో మీటింగ్లో ఉంది అంటే క్లయింట్తో అని అంటున్న మనీషా తన మాటలు పూర్తి చేయకుండానే మీకు వర్క్ ఏం లేదా అని వినిపించిన మాటలకు వెనక్కి తిరిగి చూశారు ఇద్దరు. అక్కడ హరీష్ మరియు ఆర్కే నిలబడి వాళ్ళ వైపే సీరియస్గా చూస్తూ ఉన్నారు. అక్కడ ఆర్కేని చూసి డిపార్ట్మెంట్లోని వాళ్ళందరూ అలర్ట్ అయ్యి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. అదేం లేదు సార్, మిస్ భానుమతి ఇలా చెప్పా పెట్టకుండా లీవ్ తీసుకుంటే ఆమె వల్ల మేమందరం సఫర్ అవ్వాల్సి వస్తుంది. అదే విషయం ఆమెకు చెప్పడానికి ట్రై చేస్తున్నాం అని అన్నది మనీషా. అవును సార్, మిస్ భానుమతి మీరు రమ్మన్నారని చెప్పి వెళ్ళి ఇవాళ వచ్చింది.
ఆమె లేనప్పుడు ఆమె చేయవలసిన వర్క్ బర్డన్ మాపై పడుతుంది అని చెప్పింది శాలిని. వాళ్ళిద్దరి మాటలకు హరీష్ మాట్లాడుతూ, మిస్ భానుమతి వల్ల మీకు బర్డన్ పడుతుందా? అదెలా సాధ్యం? తను నా అసిస్టెంట్. తనకు నేను మాత్రమే వర్క్ అసైన్ చేస్తాను. నేను తనకు అసైన్ చేసిన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఆమె చేసే వర్క్ మీకు అసలు సంబంధమే లేదు. అలాంటప్పుడు ఆమె రాకపోవడం వల్ల మీకు ఎలాంటి బర్డన్ అవుతుంది అని అన్నాడు హరీష్. వాళ్ళిద్దరూ ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయారు. హరీష్, 2 days బ్యాక్ క్లయింట్తో మీటింగ్కు మీకు బదులుగా నేను అటెండ్ అయిన విషయం, అలాగే ఈ ప్రాజెక్ట్ ఇక నుండి Cloud9 హ్యాండ్ ఓవర్ చేసుకొని హ్యాండిల్ చేస్తున్నదని, మిస్ భానుమతి నా అండర్లో వర్క్ చేస్తున్న విషయం వీళ్లకు తెలియదా అని అన్నాడు ఆర్కే. ఆర్కే మాటలు విని షాక్ అయ్యారు వాళ్ళందరూ. ఆ కంపెనీలోనే హైయెస్ట్ పొజిషన్ Cloud9. ఆ డిపార్ట్మెంట్ మొత్తం డైరెక్ట్గా విక్రమ్ అండర్లో వర్క్ చేస్తుంది. వాళ్ళ దగ్గర నుండి రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లకు ఆర్డర్స్ పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. హరీష్ ఆ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి భాను Cloud9కి ట్రాన్స్ఫర్ అయిన విషయాన్ని చెప్పాడు. భాను Cloud9లో CEO విక్రమ్ అసిస్టెంట్ అయిన ఆర్కే అండర్లో భాను వర్క్ చేస్తున్నదని తెలియడంతో శాలిని, మనీషా అసూయతో రగిలిపోయారు. ఇప్పటి వరకు తను వర్క్ చేసిన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ అండ్ రికార్డ్స్ను మేనేజర్కు సబ్మిట్ చేసింది భాను. అంతలో భాను ఆ డిపార్ట్మెంట్ నుండి Cloud9కు ట్రాన్స్ఫర్ అయినట్టుగా CEO ఆఫీస్ నుండి ఆర్డర్స్ రావడంతో భాను, హరీష్లు సైన్ చేసేశారు. ఆ ఫైల్ను తీసుకొని ఆర్కేతో పాటు వెళ్ళిపోయింది భాను. వెళ్ళిపోతున్న భాను వైపు చూస్తూ, వచ్చి 20 days అవ్వడం లేదు, అప్పుడే Cloud9కి వెళ్ళిపోయింది. దీనికి అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది అని అంది మనీషా. దాన్ని అదృష్టం పట్టుకుందో లేదా అది వెళ్ళి ఆర్కేని పట్టుకుందో ఎవరికి తెలుసు అని అంది శాలిని. అంతేనంటావా అని అన్న మనీషాతో, కాకపోతే ఎప్పుడైనా ఆర్కే CEO ఆఫీస్కి కాకుండా వేరే డిపార్ట్మెంట్కి రావడం చూసావా అని అంది శాలిని. ఆర్కేతో పాటు వెళ్తున్న భాను, ఇంత డ్రామా అవసరమంటావా అని అంది. తప్పట్లేదు, అయినా ఇదంతా నీకోసమేగా అని అన్నాడు ఆర్కే. వాళ్ళలా మాట్లాడుతుంటే నువ్వెందుకు వాళ్ళకు సమాధానం చెప్పకుండా ఉన్నావు అని అన్నాడు ఆర్కే. నేను క్లయింట్ని మీట్ అవ్వలేదు అన్నది నిజమేగా, అందుకే సైలెంట్గా ఉన్నాను అని అంది భాను. నువ్వు సైలెంట్గా ఉండవలసిన అవసరం ఏముంది? ఇక్కడ నువ్వే లేడీ బాస్. ఆ విషయం తెలిస్తే ఇప్పుడు నీతో గొడవ పడుతూ నిన్ను దూరం పెట్టే వారందరూ నీ చుట్టూ ఈగల్లా తిరుగుతారు అని అన్నాడు ఆర్కే. వద్దులే, నాకు అసలే ఈగలంటే నచ్చదు. పైగా ఇటువంటి ఈగల వల్ల ఇన్ఫెక్షన్లు, అలర్జీలు రావడం తప్ప మరేమీ ఉండదు అని అంది భాను. భాను మాటలోని అర్థాన్ని గ్రహించిన ఆర్కే నవ్వేశాడు. వాళ్ళు అలా నవ్వుతూ వెళ్ళడం చూసి వాళ్ళ వెనకే వచ్చిన శాలిని మనీషా వైపు చూస్తూ, నేను చెప్పానుగా అని అంది. Cloud9కి వెళ్ళిన భానుకి తన క్యాబిన్ పక్కన ఉన్న మరో క్యాబిన్ని చూపించి, ఈ క్యాబిన్ నీకోసమే అని అన్నాడు ఆర్కే. నాకు సపరేట్ క్యాబిన్ ఎందుకు అని అడిగిన భానుకి, ఇక్కడ ఎవరి క్యాబిన్ వాళ్ళకే ఉంటుంది అని అన్నాడు ఆర్కే. అప్పుడే తన క్యాబిన్ నుండి బయటకు వచ్చిన విక్రమ్ వాళ్ళిద్దరిని చూసి ఏమీ పట్టించుకోనట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది చూసిన ఆర్కే నవ్వుతూ, ఏం నటిస్తున్నాడు నీ హబ్బీ? ఇప్పటి వరకు నిన్ను తీసుకొని రమ్మని నన్ను చంపుకు తిన్నాడు, ఇప్పుడేమో అసలు ఏమీ తెలియనట్టు చూసి చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పటి వరకు వీడిలో ఇలాంటి యాంగిల్ని చూడనే లేదు, ఇంకా ఎన్ని యాంగిల్స్ చూపిస్తాడో అని అన్న ఆర్కే, నాకు తెలిసి నిన్ను సీసీలో చూసి రూమ్లో ఉండలేక బయటకు వచ్చేసి ఉంటాడు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఇంకొక 10 secondsలో మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నన్ను తీసుకొని రమ్మని నన్ను పిలుస్తాడు అని అన్నాడు ఆర్కే. ఆర్కే చెప్పినట్టుగానే రూమ్లోకి వెళ్ళిన విక్రమ్ భానుని తీసుకురమ్మని చెప్పడంతో ఆర్కే వెనకే విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళిన భాను వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకోలేక పెద్దగా నవ్వేసింది. దాంతో అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక నవ్వుతున్న తన భార్య వైపే చూస్తూ ఉండిపోయాడు విక్రమ్. Cloud9కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత భానుకి పెద్దగా వర్క్ లేకుండా పోయింది. కేవలం నామినల్ వర్క్ను మాత్రమే చేస్తోంది భాను. రోజులు గడుస్తున్న వర్క్ విషయంలో మార్పు లేకపోవడంతో కోపం వచ్చిన భాను ఒకరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత విక్రమ్తో గొడవపడి జాబ్ మానేస్తాను అనడంతో భానుకి వర్క్ను అసైన్ చేయమని ఆర్కేకి చెప్పాడు విక్రమ్. వారం రోజుల తర్వాత
ఉదయాన్నే నిద్రలేచి చూసిన భానుకి తన పక్కన బెడ్ ఖాళీగా కనిపించింది. ఎప్పుడు తనను హత్తుకొని ఉండే విక్రమ్ బెడ్పై కనిపించకపోవడంతో ఏదో వెలితిగా అనిపించింది భానుకు. వస్తాడులే అనుకొని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది భాను. అప్పటికి కూడా విక్రమ్ జాడలేకపోయేసరికి కింద ఉన్నాడేమో అని అనుకున్న భాను కిందకు వెళ్ళింది. విక్రమ్ కింద కూడా కనిపించకపోవడంతో విక్రమ్ గురించి వల్లిని అడిగింది భాను. విక్రమ్ బాబు పొద్దున్నే బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పింది వల్లి. ఎక్కడికి వెళ్ళారో చెప్పారా అని అడిగిన భానుకి వల్లి చెప్పిన సమాధానం నిరాశనే మిగిల్చింది. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు అని అనుకొని బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా త్వరగా రెడీ అయ్యి ఆఫీస్ టైం కన్నా ముందుగానే ఆఫీస్కి వెళ్ళిపోయింది భాను. భానుకి విక్రమ్ ఆఫీస్కి కూడా రాలేదని తెలియడంతో వస్తాడులే, ఏదో అర్జెంట్ పని గురించి వెళ్ళి ఉంటాడు అని తన మనసుకు సర్ది చెప్పుకుంటూ కష్టంగా మధ్యాహ్నం వరకు గడిపేసింది భాను. అప్పటికి కూడా విక్రమ్ రాకపోవడంతో, కాల్ చేసినా కలవకపోవడంతో భాను మనసులో విక్రమ్ గురించి ఆందోళన మొదలైంది. విక్రమ్ ఆఫీస్కి కూడా రాకపోవడంతో ఆర్కేని విక్రమ్ గురించి అడగగా ఆర్కే కూడా తనకు తెలియదు అని చెప్పడంతో తనకే తెలియకుండా భాను మనసులో విక్రమ్ గురించి అలజడి మొదలైంది. ఉదయం నుండి విక్రమ్ కనిపించకపోవడంతో ఏదో వెలతిగా అనిపిస్తుంటే వర్క్పై కాన్సంట్రేషన్ చేయలేక విక్రమ్ గురించి ఆలోచిస్తూ విక్రమ్ ఎప్పుడు వస్తాడా అని పదే పదే విక్రమ్ క్యాబిన్ వైపే చూస్తూ ఉంది భాను. మధ్యాహ్నం వరకు ఎదురు చూసిన భాను టైం టు టైం విక్రమ్కి కాల్ చేస్తూనే ఉంది. ఎన్నిసార్లు ట్రై చేసినా కాల్ కనెక్ట్ కాకపోవడంతో మనసులో మొదలైన అలజడి కాస్త భయంగా మారి ఆలోచనలు పరిపరి విధాలుగా విహారం చేస్తుండడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న భానుకి విజయ్ గుర్తొచ్చాడు. విజయ్కి కాల్ చేసింది భాను. ఫోన్ రింగ్ అవుతున్న విజయ్ ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో మళ్ళీ విక్రమ్కి ట్రై చేసింది. విక్రమ్ ఫోన్ నాట్ రీచబుల్ అని రావడంతో చేతిలోని ఫోన్ని ఎదురుగా ఉన్న టేబుల్ మీదకి విసిరేసి కుర్చీలో కూలబడి వెనక్కి జారబడి కళ్ళు మూసుకుంది భాను. బయట నిలబడి గ్లాస్ డోర్ ద్వారా భాను పరిస్థితిని గమనిస్తున్న ఆర్కే, భాను, విక్రమ్ ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాడో నీకు నేను చెప్పగలిగి ఉంటే బాగుండేది. కానీ తన నిస్సహాయత స్థితిని నీకు చూపించడానికి విక్రమ్ ఇష్టపడడం లేదు. ఐఎమ్ సారీ భాను అని భానుని చూస్తూ అనుకున్న ఆర్కే బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విశాఖపట్నంలో కిచెన్లో పని పూర్తి చేసుకొని తన రూమ్కి వెళ్తుంది అనుపమ. స్టెప్స్ ఎక్కి తన రూమ్లోకి వెళ్తుండగా అనుపమకు ఎవరివో మాటలు వినిపించడంతో అక్కడే ఆగిపోయింది. కారిడార్లో ఉన్న అనుపమకు పక్కగా ఉన్న బాల్కనీ నుండి ఎవరో కోపంగా అరుస్తున్నట్టుగా మాట్లాడుతుండడంతో అటువైపు నడిచింది అనుపమ. దూరంగా ఉండడం వల్ల అనుపమకు ఆ మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. బాల్కనీ దగ్గరకు వెళ్ళిన అనుపమ ఆ గొంతు మహితాది అని అర్థమైంది. మహిత ఎవరితోనో, కానీ అదెలా కుదురుతుంది? అలా జరగడానికి నేను ఒప్పుకోను. ఆఖరి నిమిషంలో మీరు ఇలా అనడం కరెక్ట్ కాదు అని అంటోంది. అవతల వైపు ఉన్నవారు ఏమన్నారో తెలియదు కానీ కోపంగా చేతిలో ఉన్న ఫోను నేలకు విసిరికొట్టింది మహిత. మహిత ఉన్న పరిస్థితిని చూసి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చినట్టు ఉంది అని అనుకుంది అనుపమ. అంతలోనే మహిత ఎదురుగా ఉన్న ఒక ఎత్తైన ఆర్టిఫిషియల్ ఫ్లవర్ స్టాండును విసురుగా నెట్టేసి హిస్టీరియా వచ్చిన దానిలా అరుస్తూ, అది చచ్చినా కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇన్ని సంవత్సరాలైనా నాకు పూర్తి హక్కు రాలేదు, అంతా దానివల్లే అని అరిచింది. మహిత ఎవరి గురించి మాట్లాడుతుందో అనుపమకు అర్థం కాలేదు. చూస్తా, నేను అనుకున్నది జరగకుండా ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తా అని అనుకుంటూ కోపంగా వస్తున్న మహితాను చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది అనుపమ. మహిత కంట పడకుండా తన రూంలోకి వెళ్ళిన అనుపమకు మహిత మాటలు ఎందుకో అనుమానంగా అనిపించాయి. కొంతసేపటికి విశ్వనాథ్ పిలుస్తున్నాడని పని మనిషి వచ్చి చెప్పడంతో కిందకు వెళ్ళిన అను తన ముందు ఉన్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. కొంతసేపటి ముందు వరకు కోపంతో దయ్యం పట్టిన దానిలా ఊగిపోతూ ఉన్న మహిత చాలా ప్రశాంతంగా ఏమీ జరగనట్టుగా చిరునవ్వులు చిందుస్తూ విశ్వనాథ్కు కొసరి వడ్డిస్తుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ పార్ట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.